హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ చేస్తున్నాము. ఇంట్లోనే మనం జామ్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్లోకి బ్రెడ్ పైన కానీ చపాతీ పైన కానీ అప్లై చేసి ఇచ్చామంటే పిల్లలు చాలా హ్యాపీగా తినేస్తారు. రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ టెక్స్చర్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా తాజాగా ఉన్నటువంటి ఒక యాపిల్ని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ చేసి ఉంచాలి. అలాగే ఒక కప్పు దానిమ్మ విత్తనాలు, ఇంకా ఒక ఆరెంజ్ని పీల్ చేసేసి లోని పల్ప్ మొత్తాన్ని ఒక కప్లో వేసుకొని ఉంచాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో కట్ చేసుకున్నటువంటి యాపిల్ పీసెస్, కొన్ని వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఈ టైప్లో మిక్సీ పట్టుకొని స్ట్రైనర్లో వేసి ఇందులోని పిప్పి మొత్తం పోయే విధంగా స్ట్రైన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇదే మిక్సీ జార్లో ఒక కప్పు దానిమ్మ విత్తనాలు, ఒక కప్పు ఆరెంజ్ పల్పు, కొన్ని వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఈ టైప్లో మిక్సీ పట్టుకొని ఇందాక స్ట్రైన్ చేసుకున్న యాపిల్ జ్యూస్లోకి స్ట్రైన్ చేసేసుకోవాలి. తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక తయారు చేసుకున్న జ్యూస్ని ఇందులో వేసేసుకోవాలి. నాకైతే నేను చేసుకున్న క్వాంటిటీకి 3 కప్స్ జ్యూస్ వచ్చింది. ఈ జ్యూస్ని 10 నిమిషాల పాటు కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. చూడండి, బాయిల్ అయ్యే కొద్దీ కన్సిస్టెన్సీ అనేది థిక్గా అవుతుంది కదా. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి చేంజ్ అయిన తర్వాత 1.5 కప్పు షుగర్ వేసి బాగా కలుపుతూ కరిగించుకోవాలి. ఇంకాసేపటికి షుగర్ పూర్తిగా మెల్ట్ అయిపోయి ఇంకాస్త థిక్గా అయింది కదా. ఈ స్టేజ్లో కొద్దిగా నిమ్మరసము, 2 డ్రాప్స్ రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో జామ్ కన్సిస్టెన్సీలోకి వచ్చే విధంగా బాయిల్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకి మరో 10 మినిట్స్కి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి జామ్ పూర్తిగా చల్లారాక ఒక గాజు బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే కనీసం మనకు 3-4 మంత్స్ వరకు ఇదే టెక్స్చర్లో టేస్టీగా ఉంటుంది. అచ్చం మనం బయట కొనుక్కునే జామ్ లాగా టేస్ట్లో అయినా టెక్స్చర్లో అయినా ఏ మాత్రం మార్పు ఉండదు. చూడండి, ఇలా మనకు నచ్చినటువంటి ఫ్లేవర్డ్ ఫ్రూట్స్తో జామ్ని చేసుకొని హ్యాపీగా ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఫ్రూట్స్ అంటే ఇష్టపడని పిల్లలకి ఇలా వెరైటీగా చేసి పెట్టారంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తారు. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ పైన కానీ బ్రెడ్ పైన కానీ అప్లై చేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది. దీన్ని పిల్లలు కూడా ఎక్కువగా ఇష్టపడుతూ తింటారండి. మరి ఈ ప్రాసెస్లో జామ్ని మీరు ఇంట్లోనే చేసుకొని ఒక్కసారి మీ పిల్లలకి టేస్ట్ చూపించండి. ఆ తర్వాత వాళ్ళు దీన్ని అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. ఈ టేస్టీ ఫ్లేవర్డ్ జామ్తో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి ఎర్రటి గులాబీలలో తెల్లని మల్లెలు. ఏమిటవి? పెదవులు, పండ్లు. వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి.